ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ధనుసు రాశి వారికి రాబోయే 4 రోజుల్లో వారి యొక్క జీవితం గురించి పూర్తిగా తెలుసుకుందాం. అంటే నవంబర్ 15, 16, 17, 18 తేదీల్లో వారి యొక్క జీవితంలో ఏం జరగబోతుంది? అలాగే ఈ రాశి వారికి ఒక దేవి యొక్క శక్తి అనేది తోడుగా ఉంది. పనులన్నీ పక్కన పెట్టేసి కొంచెం సమయం తీసుకొని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇక ఈ రాశి వారి యొక్క జీవితం రాబోయే 4 రోజుల్లో ఏ విధంగా సాగిపోతుంది? ఏ దేవి యొక్క శక్తి ఈ రాశి వారికి తోడుగా ఉండబోతుంది? అలాగే ఆ దేవి యొక్క శక్తి వల్ల ఈ రాశి వారికి ఎటువంటి శుభ ఫలితాలను పొందబోతున్నారు? అలాగే ఈ దేవత ఆరాధన ఎటువంటి మంచి కార్యాలు వీరికి ఇంకా ఎన్నో శుభ ఫలితాలను ఇవ్వబోతుంది? ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం క్లియర్‌గా తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్తే ధనుసు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదానికి చెందినవారు ఈ ధనుసు రాశి పరిధిలోకి వస్తారు. ఈ సంవత్సరం ధనుసు రాశి వారికి ఆదాయం 5, ఖర్చు 5, రాజయోగం 1, అవమానం అనేది 5. ముందుగా మనం ఈ రాశి వారి మనస్తత్వం గురించి తెలుసుకుందాం. ఆ తర్వాత రాబోయే శుభవార్తలు ఏమిటి? ఏ దేవశక్తి ఈ రాశి వారికి తోడుగా ఉండబోతుందో మనం క్లియర్‌గా తెలుసుకుందాం. ఈ రాశివారి మనస్తత్వం మనం గ్రహించినట్లయితే కనుక మానవత్వం వీరిలో అధికంగా కనిపిస్తుంది. ఎవరైనా ఆపదలో ఉంటే సహాయం చేయాలని ఆసక్తి ఈ రాశివారికి ఎక్కువగా ఉంటుంది. అటువంటి మంచి మనస్తత్వాన్ని ఈ రాశి జాతకులకు కలిగి ఉంటారని చెప్పడంలో ఎటువంటి సందేహం మార్పు అనేది లేదు. అలాగే ఈ రాశి వారికి కుటుంబ సభ్యులకు కూడా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఎవరైనా కానీ చిన్న సహాయం చేసినా కానీ ఆ సహాయాన్ని ఎప్పుడు మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు ఈ రాశి వ్యక్తులు. అయితే ఈ రాశి వ్యక్తుల యొక్క జీవితంలో చూసినట్లయితే కనుక మీరు చాలా రోజులుగా కొన్ని గమనించాల్సి ఉంటుంది. కొంతమందికి సహాయం చేసి మోసపోయినటువంటి సందర్భాలు కూడా ఈ రాశి వారిలో కనిపిస్తూ ఉంటాయి. అంటే మీ యొక్క జీవితంలో కొంతమంది వ్యక్తులకి సహాయం చేయాలని, అంటే వారు ఆపదలో ఉన్నారని వారికి సహాయం చేసి తర్వాత వారి నుండి ఎటువంటి రెస్పాన్స్ రాక, అంటే వారు అవసరం ఉన్నప్పుడు మిమ్మల్ని ఉపయోగించుకొని అవసరం తీరిపోయాక మీతో మాట్లాడడం మానేస్తారు. అటువంటి పరిస్థితులు కూడా మీ యొక్క జీవితంలో మీరు ఎప్పుడో చూసే ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ విధంగా మీరు మానసికంగా కుంగిపోయి లోనైనటువంటి సందర్భాలు కూడా మీ యొక్క జాతకంలో జీవితంలో రెండూ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో అదృష్టం కలిసి వచ్చినప్పటికీ కూడా ఆ అదృష్టాన్ని లాక్కునేవారు అధిక సంఖ్యలో ఉంటారని చెప్పుకోవాలి. ఏదైనా అవకాశం ముందుకు వచ్చినప్పుడు ఆ అవకాశం వచ్చిందని మీరు అందరితో సంతోషంగా ఆ విషయాన్ని షేర్ చేసుకుంటారు. కొంతమంది వ్యక్తులు దీన్ని అవకాశంగా తీసుకొని మీకు వచ్చిన అవకాశాన్ని వారు చేజెక్కించుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారన్నమాట. అలాంటి వ్యక్తులు మీ చుట్టుపక్కలే ఉన్నారు. అది వ్యాపార అవకాశం కావచ్చు, ఉద్యోగ అవకాశం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇలాంటి సందర్భాలు మీకు మీ జీవితంలో కనిపించి ఉన్నాయి. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనే పూర్తి అవగాహనతో మీరు ముందుకు సాగాలి. అప్పుడే జీవితంలో మీరు ఫలితాలనైతే చూస్తారన్నమాట. ఇదివరకు మీరు మీ యొక్క జీవితంలో అనేక రకాలుగా కష్టాలను, నష్టాలను ఎదుర్కొని ఉన్నారు. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం చేత మానసికంగా కుంగిపోయి లోనైనటువంటి సందర్భాలు కూడా మీ జీవితంలో చూశారు. కొంతమంది వ్యక్తులకి సొంత ఇంటి కల అనేది కలగానే మిగిలిపోతూ ఉంటుంది. ఎంతో నిరాశ, నిస్పృహలకు లోనైపోతూ ఉంటారు. ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కానీ ఆ ప్రయత్నం అనేది ఫలించడం లేదు. మీ యొక్క బడ్జెట్‌లో మీకు ల్యాండ్ దొరకకపోవడం కావచ్చు, ఒకవేళ దొరికినా కానీ మీరు గృహం నిర్మించుకోవడానికి డబ్బు సమకూర్చుకోవడం కావచ్చు. ఇటువంటి అనేక రకాల ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నాయి. అయితే ముఖ్యంగా మీ యొక్క జీవితంలో మీరు అనేక రకాలైనటువంటి సమస్యలు, సుడిగుండంలో చిక్కుకొని కొంతమంది వ్యక్తుల వల్ల మోసపోయిన సందర్భాలే మీ జీవితంలో ఎక్కువగా ఉన్నాయి. ఆర్థికంగా మీరు దిగజారిపోయినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మీ వ్యాపార జీవితంలో ఎంతగా మీరు శ్రమ పడినా కానీ ఫలితం మాత్రం దక్కకపోవడం, అంటే లాభాలు సరిగ్గా లేకపోవడం, పోటీదారులు ఎక్కువగా ఉండడం,
ఇటువంటి ఎన్నో రకాల ఇబ్బందులు మీరు ఎదుర్కొంటూ ఉన్నారు ఇప్పుడు కూడా. ఉద్యోగస్తుల జీవితంలో చూస్తే కనుక మీ యొక్క ఉద్యోగ జీవితంలో అనేక రకాల సవాళ్ళు మీరు ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ విధంగా మీ యొక్క జాతకంలో అనేక రకాలుగా శుభ, అశుభ ఫలితాలను మీరు ఎప్పుడూ కూడా చూస్తూనే ఉన్నారు. అంటే ముఖ్యంగా కొంతమంది వ్యక్తుల ద్వారా మీరు మోసపోయినటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి, నమ్మని వ్యక్తుల ద్వారా మీరు కూడా మానసికంగా కుంగిపోయినటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి కాబట్టి, మీ యొక్క జాతకం ప్రకారం అత్యధికంగా మీరు మోసపోయిన సందర్భాలే ఎక్కువగా ఉన్నాయి. కానీ ఇక నుండి మాత్రం మీ యొక్క జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయని చెప్పుకోవాలి. మీకు తోడుగా ఆ దైవశక్తి అనేది కనిపిస్తుంది. మీరు అనుకోవచ్చు, ఇన్ని రోజులు లేనిది ఒక్క రోజులో నా జీవితం మారిపోతుందా? ఈ రాబోయే 4 రోజుల్లోనే మన జీవితం మారిపోతుందా అని అనుకోవచ్చు. కానీ జీవితం మారాలంటే ఒక్క క్షణం సరిపోతుంది. అదే జీవితం అన్నమాట. ఇక ఆ దైవశక్తి అనేది కనిపిస్తుంది. ఆ దైవి ఎవరు అంటే మీ కులదేవతే. ఆ దుర్గామాత యొక్క అనుగ్రహం ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో కనిపించబోతుందనే చెప్పుకోవాలి. అనేక రకాల శుభ ఫలితాలు పొందుకోవడానికి అవకాశాలు అధికంగా మీ ముందుకు రాబోతున్నాయి. ముఖ్యంగా ఇంతకుముందు మిమ్మల్ని ఎవరైతే అవమానపరిచిన వారు కావచ్చు, మిమ్మల్ని మోసం చేసిన వారు కావచ్చు, మీ యొక్క జీవితంలో అనేక రకాల చెడు ఫలితాలను సృష్టించిన వారు కావచ్చు, ఇక ముందు వారి యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మీ జీవితంలో వారు ఏ రకమైన సమస్యలైతే సృష్టించారో, ఇక ముందు వారు అటువంటి వాటిని అనుభవించే అవకాశాలు కూడా కనిపించబోతూ ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఆ దైవశక్తి ఏదైతే ఉందో అది మీ పైన ఉందన్నమాట. ఆ దైవశక్తి మీకు తోడుగా ఉంది. మీ యొక్క జీవితంలో మీకు చెడు చేసిన వారిని ఆ అమ్మవారు వారిపైన ఆగ్రహాన్ని కురిపించబోతుంది. వారి జీవితంలో అనేక రకాల సమస్యలను క్రియేట్ చేసే అవకాశాలు అత్యధికంగా కనిపిస్తూ ఉన్నాయి. అందుకే చెప్తారు పెద్దలు, ఎప్పుడూ కూడా ఆ దైవాన్ని నమ్ముకో. ఆ దైవం ఎప్పుడూ మనల్ని మోసం చెయ్యదు. మనల్ని ఏదో ఒక దారిలో గట్టెక్కిస్తుందని మన పెద్దలు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. మనం ఒకరు మనకి అన్యాయం చేశారు కదా, మనం కూడా వాళ్ళకి అన్యాయం చేయాలని చూడొద్దు. ఎందుకు అంటే ఆ దైవశక్తి చూస్తూనే ఉంటుంది. ఎప్పుడు వాళ్ళకి ఏం చేయాలో, ఎలాంటి శిక్ష అది విధించాలో అన్నీ కూడా ఆ తల్లి చూస్తుంది. ఈ విధంగా ఈ రాశి వారి యొక్క జీవితంలో ఆ యొక్క శక్తి నీడ అనేది వారి యొక్క జీవితంలో అనేక రకాల శుభ ఫలితాలను తీసుకురాబోతుంది. మీ యొక్క జీవితంలో ఎటువంటి సమస్యలతో అయితే మీరు బాధపడుతున్నారో వాటన్నిటికీ కూడా అతి త్వరలో విముక్తి అనేది లభించబోతుందని చెప్పుకోవాలి ఆ దైవశక్తి వలన. ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటే, ఏదైనా ఒక సమస్య మన ముందుకు వస్తుంది. దానికి పరిష్కారం కనుక్కోవడం అనేది మనకు ఒక రకంగా చెప్పాలంటే అసాధ్యమనే చెప్పుకోవాలి. ఈ పని అవ్వదు అని మనం డీలా పడిపోతాము. అంటే ఒక సైడ్ నుంచి మనం పరిష్కారాన్ని అన్వేషిస్తూ ఉంటే, ఇంకో సైడ్ నుంచి అంటే ఇంకో పక్క మరొక సమస్య అనేది ఉత్పన్నం అవుతూ ఉంటుంది. ఈ విధంగా సమస్యకు పరిష్కారానికి మధ్య అనేక రకాల కొత్త సమస్యలు వస్తున్నప్పటికీ మనం ఎంతో డీలా పడిపోతూ ఉంటాము. అటువంటి స్థితిలో ఉన్న వారికి ఈ సమయంలో మీ యొక్క ఆశీస్సులతో, ఆ తల్లి ఆశీస్సులతో మీకు చక్కటి పరిష్కారం అనేది లభిస్తుంది. ఆ పరిష్కారానికి తిరిగి సమస్య అనేది ఉత్పన్నం అవ్వదు. అంటే కేవలం పరిష్కారం మాత్రమే లభిస్తుందన్నమాట. అది ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఆ తల్లి యొక్క శక్తి తోడుగా ఉండడం మూలంగా అనేక రకాల శుభ ఫలితాలను పొందుకోవడానికి అవకాశాలనేది అత్యధికంగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క శక్తి అనేది ఉంటుంది. శక్తి అంటున్నారు కదా, మీరు అమ్మవారి పేరు చెప్తున్నారు కదా అని అనుకోవచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్క దేవుని నమ్ముకుంటూ ఉంటారు. అలాంటి శక్తి ఒకటనమాట మీ దైవశక్తి. అయితే ఆ అమ్మవారి యొక్క కృపతో ఆర్థికంగా కూడా మీరు పురోగతి అనేది సాధిస్తారు. ఎప్పుడైతే ఆ అమ్మవారిని నమ్ముకుంటావో. అలాగే కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి విభేదాలు అన్నీ కూడా పరిష్కారం అవుతాయి. ఇంతకుముందు కుటుంబ వాతావరణం అంతా కూడా ఆహ్లాదకరంగా లేకపోవడం, అలాగే కుటుంబ సభ్యుల వల్ల విభేదాల కారణంగా మానసిక ప్రశాంతత లేకపోవడం, ఇటువంటి ఎన్నో రకాల సమస్యలను మీరు అనుభవించి ఉన్నారు. ఇక ముందు ఆ సమస్యలన్నీ కూడా తీరిపోయే అవకాశాలైతే కనిపిస్తూ ఉన్నాయి. మీ కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలనేది పెరిగిపోతూ ఉంటాయన్నమాట. మీరు ఆనందంగా ఉంటారు.
ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. సమస్యలకు పరిష్కారాలనేది అన్వేషిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య సౌఖ్యత అనేది ఏర్పడుతుంది. ఏవైనా బయట వ్యక్తుల నుండి సమస్యలు వచ్చినప్పుడు ఏకతాటిపై నిలబడి వాటిని ఎదుర్కొనే అవకాశాలే కనిపిస్తూ ఉన్నాయి ఇక ముందు. అలాగే మీకు కానీ, మీకు కుటుంబ సభ్యులకి కానీ అనారోగ్య సమస్యల కారణంగా మీరు చాలా రోజులుగా ఇబ్బంది పడితే, ఆ సమస్యలకి కూడా ఈ సమయంలో పరిష్కారం అనేది లభిస్తుంది. ఎందుకంటే, ఆ శక్తి మీకు తోడుగా ఉండబోతుంది కాబట్టి. జీవితం అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో సమస్య అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ సమస్యకి పరిష్కారం డీలా పడిపోవడం మాత్రమే కాదు. ఆ సమస్యకు పరిష్కారం ఆ అమ్మవారు మీ కృషి ఎంతైతే ఉంటుందో, ఆ తల్లి దయ కూడా అంతే ఉంటుంది. మీది 90% ఉంటే ఖచ్చితంగా ఆ 10% అనేది ఆ అమ్మవారి దయ ఖచ్చితంగా ఉంటుంది. మీరు జీరోలో కూర్చొని ఆ శక్తి ఉంది కదా అని అనుకుంటే మాత్రం అది ఎప్పటికీ కూడా కాదనమాట. కాబట్టి ఆర్థిక పరంగా కూడా పురోగతి మాత్రమే కాదు, మీ యొక్క వృత్తి జీవితంలో, ఉద్యోగ జీవితంలో, వ్యాపార జీవితంలో మీకు ఎదురయ్యే ప్రతి సమస్యకు పరిష్కారం అనేది లభించబోతుంది. ఆర్థిక పురోగతిని మీరు చూస్తారు. అలాగే ఆదాయ మార్గాలు కూడా మీకు ఖచ్చితంగా పెరుగుతాయి. ఏదో ఒక విధంగా. అంటే ఎటు వెళ్ళినా కూడా ఆదాయం అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట. ఈ విధంగా ఈ యొక్క శక్తి తోడుగా ఉండడం మూలంగా మీ యొక్క శత్రువులను కూడా మీరు జయించగలుగుతారు. అంతకుముందు సాధించలేని అతిపెద్ద విజయాలను మీరు ఖచ్చితంగా ఈ సమయంలో సాధించే అవకాశాలైతే ఎక్కువగానే కనిపించబోతున్నాయనే చెప్పుకోవాలి. అది విద్యార్థుల జీవితాలు చూడొచ్చు. పోటీ పరీక్షలు రాసి వారి యొక్క జీవితంలో చూడొచ్చు. అలాగే ఉద్యోగస్తుల జీవితంలో, వ్యాపారుల జీవితంలో, గృహిణుల జీవితంలో కూడా చూడొచ్చు. అంటే ఏదైతే సాధించాలి అనుకుంటున్నారో దాన్ని ఖచ్చితంగా సాధించడానికి ఆ దైవశక్తి మీకు తోడుగా ఉండబోతుంది. అలాగే ఎవరైతే పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారో, సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఇది మంచి సమయం అనే చెప్పుకోవాలి. అలాగే మీకు ఎల్లవేళలా అండగా కూడా ఉంటుంది ఆ దైవశక్తి. ఈ రాశి వారి మరిన్ని శుభఫలితాలను పొందుకోవడానికి మీరు ఎక్కువగా దేవుణ్ణి ప్రార్థించండి. ఆ దేవుణ్ణి ఆరాధించండి. అలాగే గణపతి ఆరాధన కూడా మీకు బాగా అంటే బాగా మేలు చేస్తుంది. మీ శక్తి మేరకు వీలైనంతలో దాన ధర్మాలను చేయండి. తద్వారా అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుతారు. ఈ రాశివారు మేం చెప్పిన విధంగా గనుక జాగ్రత్తలు తీసుకుంటే ఆ తల్లి ఆశీస్సులతో మీకు అంతా కూడా శుభమే జరుగుతుంది. ఎప్పుడూ కూడా పక్క వాళ్ళ మాటలను ఎప్పుడూ కూడా నమ్మకండి. మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి. ఆ దైవం మీద నమ్మకం పెట్టుకొని పని స్టార్ట్ చేయండి. ఎప్పుడైతే మీరు ఆ దైవం మీద మీ మీద మీరు నమ్మకం పెట్టుకుంటారో ఆ పని ఖచ్చితంగా విజయవంతంగా అది పూర్తవుతుందన్నమాట. తెలుసుకున్నారు కదండి ఆ దైవశక్తి ఎవరు అనేది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమః శివాయ.